Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, నాలుగు బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, 100% నిజం. ఎందుకంటే తోడుకోవడానికి పడడం, కలిసి ఉండడం అనేది అసలు చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లున్నారు. స్వప్నతను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడేవండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్న చాలా పెడతారు కానీ బాధ వేస్తుంది కదా. అట్లాంటి ఏం పట్టించుకోం కాబట్టి పట్టించుకుంటేనే అన్ని. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతా చెప్పలేము. శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా, స్వప్నకి ఎక్కువ ఇష్టమా? తనతో ఎక్కువ ఉంటాయి కదా, తన అనిపిస్తుంది. అమ్మో, మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా. గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ చూసుకుంటాను. బాగా బాధపడిన మూమెంట్ ఏంటని అడగబోయి. మమ్మీ, అత్తమ్మ. మీకు కూడా అత్తమ్మని మిస్ అవ్వడమేనా? చెల్లి వచ్చిన అంటే అందరం బాగుంటాం కానీ ఎప్పుడు ఏడవైనా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా కపులు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నప్పటికీ, చాలా సార్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏమో నాకు వాళ్ళతో ఈ రోజు మాట్లాడాలని రాసిపెట్టింది. ఒక ఉమ్మడి కుటుంబంలో అన్న ఎంత బాగున్నా తమ్ముడి భార్య సపోర్ట్ చేయకపోతే ఆ కుటుంబం నిలబడదు. నిజానికి మొదటి భార్య అంటే ఇంటికి వచ్చిన మొదటి భార్య కంటే ఇంటికి వచ్చే రెండో భార్య అంటే తమ్ముడికి వచ్చే భార్య మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఉమ్మడి కుటుంబం చీలిపోవడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఏంటి అనే క్వశ్చన్ నుంచి వీళ్ళలాగా ఉండొచ్చు కదా అనే స్థాయికి వచ్చేసాం అనమాట. సో ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు శిరీష శేఖర్ గారు ఉన్నారు, ఫ్రమ్ శిరీష శేఖర్ బ్లాగ్స్ నుంచి. సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. 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 బాగున్నారా? నేను ఎట్లున్నాను అడగరా? మీరు బాగున్నారా? బాగున్నా, నేను చాలా బాగున్నా. మిమ్మల్ని చూస్తున్నా కదా ఇంకా ఆనందంగా ఉన్నా. మేము కూడా మిమ్మల్ని చూసి ఇంకా సంతోషంగా ఉన్నాం. ఉట్టిగా చెప్పాలని చెప్పినారు. లేదు, అంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ చూసడం వేరు, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూడడం కూడా వేరు కదా. ఫేస్ టు ఫేస్ ఇది మీరు సెకండ్ టైం చూస్తున్నాం. ఫస్ట్ టైం చూసినప్పుడు అంత టాకింగ్ పర్లేదు మాకు, ఓన్లీ అన్న వాళ్ళు వదిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము పిల్లల్ని చూసుకోవడానికి సరిపోయింది కాబట్టి అంత పరిచయం లేదు. ముక్కు పరిచయం. మీరు తెలుగు ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ. శేఖర్ గారు, మీ యూట్యూబ్ ఛానల్ పేరు శిరీష అని ముందెందుకు పెట్టారు? ఈ క్వశ్చన్ నేను ఎగ్జాక్ట్లీ మీ అన్నను కూడా అడిగా. స్వామి అదే స్వప్న ఎందుకు పెట్టారు ముందని చెప్పేసి. సో మీరు చెప్పండి ఇప్పుడు. అంటే మనం ఏ పని చేసినా గానీ మన భార్య ముందుంటే బెటర్ గా అని చెప్పేసి, ఏదైనా భార్య ముందు పేరుతో సహా అలా వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి శిరీష శేఖర్ బ్లాగ్స్ అని అట్లా స్టార్ట్ చేసినాం. అట్లానే యాక్చువల్లీ స్వప్న స్వామి బ్లాగ్స్ ఉన్నాయి కదా, సేమ్ శిరీష శేఖర్ బ్లాగ్ మాకు అదొక బ్రాండ్ అనమాట. ఇంటి మహాలక్ష్మి, అది ఎవరెవరితో కూతురు ఉంటది కదా, ఏ పని చేసినా మనము కూతురుతో మాత్రమే స్టార్ట్ చేపిస్తాం కదా. సో అట్లా ఇప్పుడు మాకు స్టార్టింగ్ ఎవరైనా సరే, ఇప్పుడు స్వప్న స్వామి ఎందుకు వచ్చింది, స్వప్న తను ఫస్ట్ ముందుకు వచ్చింది కాబట్టి స్వప్న వచ్చింది, శిరీష వచ్చింది కాబట్టి శిరీష వచ్చింది, తర్వాత పిల్లలు పుడతారు కాబట్టి స్టార్టింగ్ పిల్లల పేరు రాదు కదా. సో అట్లా అట్లనే పెట్టినారా? అంతేనా? మీకు చెప్పినారా అట్లా ఏమన్నా? అందుకే పెట్టినాం అట్లనే. ఇప్పుడు చెప్పిండు తను, అట్లా లేదు. అంటే స్వప్న స్వామి బ్లాగ్స్ అని, శిరీష శేఖర్ బ్లాగ్స్ అని మంచి నేమ్స్ మాకు కలిసి వచ్చినాయి కదా, అట్లా బాగుందని చెప్పి ఆ నేమ్స్ అట్లా పెట్టేసారు. అంతేనా? ఏ ఊరు శిరీష గారి మీది? మాది అలియాబాద్, షామిర్పేట దగ్గర అలియాబాద్. ఓకే. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అడి మసీద్కి అలియాబాద్ పేరు కూడా ఉంది, అది మళ్ళీ ఇంకోటి షామిర్పేట దగ్గర అలియాబాద్, అది రెండు కొంచెం. మా ఊరు కూడా అడి మసీద్ అలియాబాద్ అంటారు. సో అలియాబాద్ అంటే ఇదా అదా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు. షామిర్పేట దగ్గర రత్నాలయం టెంపుల్ అంటే
తొందరగా ఆలియా భట్ అంటే గుర్తుపడతారు. వీళ్ళది. ఓకే. మీ పెళ్ళప్పుడు మీరు గమనించుకున్నారో లేదో ఏంటో హడావిడిగా శిరీష గారితో పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఒక డైలమాలో ఉన్నట్టు ఉన్నారు. నేను అప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది నాకు. మీకు ఎట్లా ఉండదు ఆ సిచ్యువేషన్ గుర్తున్నాయా మీకు? మాకు చాలా ప్లానింగ్ ఉండే అసలు. ఓకే. మ్యారేజ్ అన్నప్పుడు అంటే అన్నది అయిపోయింది, చెల్లిది అయిపోయింది, మిగిలింది ఒక్కనే కదా. అరే మంచిగా చేసుకుందాం అన్నట్టుగా చాలా అన్ని బుక్ చేసినాం, అన్ని చేసినాం. కానీ సడన్ గా అట్లా డాడీకి అంటే ఇంకో 3 days 4 days ఉన్నప్పుడు డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయినండే. ఓకే. సో అట్లా మేము చేసుకోలేకపోయినాం, అంత హడావిడి చేసుకోలేకపోయినాం. బట్ అన్ని అయినాయి. కాకపోతే ఇక డాడీ అట్లా ఉండడం వల్ల మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళకు పెద్దది కదా ఇప్పుడు. ఓకే. వాళ్ళు ఎలా చేయాలి అట ఇట అన్నప్పుడు మన డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్లు 50-50 ఛాన్స్ అని చెప్పేసి. సో అంత టెన్షన్ ఉన్నప్పుడు పెళ్లి దగ్గరికి వస్తుంది, 2-3 days ఉంది. సో ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళు ధైర్యం చేసి ముందడిగేసి చేసి అదని చేస్తాం లేకపోతే ఇదని చేస్తాం అని చెప్పేసి ఇక ముందు స్టెప్ అయితే వేసేసారు. ఇక తర్వాత ఇక మనం అనుకున్న ప్లానింగ్ మొత్తం అన్ని క్యాన్సిల్ చేయించుకొని సింపుల్ గా చేసేస్తాట అని చెప్పేసి మేము కూడా సింపుల్ గా వెళ్ళిపోయినాం అనమాట. ఇక వీళ్ళ సైడ్ నుంచి పర్లేదు చేసినాం కాబట్టి ఫంక్షన్ లో మేము డల్ ఉన్నా జర వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరు కలిసి మ్యారేజ్ హడావిడి చేసినారు. మీ మైండ్ లో ఏం జరుగుతున్నది? మీరు ఒక్కరే డైలమాలో అసలు ఏం జరుగుతుంది ఇదంతా అన్నట్టు కనిపించిన పర్సన్ మీరే. బాగున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది కదా. హడావిడి ఇంత టెన్షన్ లా మనం పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి పోతే సడన్ గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనన్నే అంటారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అట్లా జరిగింది అంటే కొంచెం మంచి అడుగు కాదు అదే అని ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ వస్తుందా ఇట్లా అసలు ఈ పెళ్లి టైంలో కరెక్టా కాదా అసలు టెన్షన్ అంటే ఆ టైంలో అనిపించింది. కానీ పెళ్ళైనాక అంత మంచి జరిగినాక ఫుల్ హ్యాపీ. అంతే అందరు చాలా మంచిగా మెచ్చుకోరు, మంచి అమ్మాయి మంచి అడుగు పెట్టింది ఇంట్లో, మంచి జరిగింది అని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు నన్ను. అక్కడ కూడా అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు మంచి అడుగు పెట్టింది, మంచి జరిగింది ఇంట్లో. అది ఎప్పుడు ఉంటది కదా. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అడుగు పెట్టిన తర్వాత ఎవరికైనా ఏదైనా అయింది అనుకో, ఆ కొత్త కోడలు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది కదా మనకి అని. ఆ భయం అనేది ఎవరికైనా ఉంటది కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాము, గ్యాప్ వస్తుండొచ్చు అనుకున్నాం కానీ వద్దు మళ్ళీ మంచి ముహూర్తం కదా చెయ్యాలి పెళ్లి అన్నట్టు అందరు పెద్దవాళ్ళు అనుకొని మా పెళ్లి అట్లా చేసేసినారు. కానీ మీ డాడీకి బాగుండడం ఒక ప్లస్ పాయింట్. మీరు వచ్చిన తర్వాత మంచిగానే ఉంది, మంచిగా జరుగుతుంది అని చెప్పి. మీ పెళ్లి చూపులు గుర్తున్నాయా మీకు? పెళ్లి చూపులు ఆలోచిస్తున్నారు అంటే అది నార్మల్ గా ఇట్లా అంటే చూడడానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టడానికి వస్తారు మా పిల్ల అనిపించుకోవడానికి. ఆ టైంలో మాకు ఎంగేజ్మెంట్ కూడా అదే రోజు అయిపోయింది. అంటే సడన్ గా అది కూడా మేము కూడా పెళ్లి చూపులకు వెళ్ళాలని వెళ్ళలేదు. మేము వ్లాగ్స్ ఇస్తా ఉంటాం కదా, మంచిగా చికెన్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, వద్దే వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తాం, వీడియో చేస్తున్నాం. తినే టైంకి కాల్ వచ్చింది, ఇట్లా పలానా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మా అమ్మాయిని అతను. మరి రండి చూద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉంటే మా మమ్మీగా మమ్మల్ని ఫోన్ చేస్తా ఉంది, చూద్దాం పారా ఉత్తనన్నా పోయిద్దాం పారా అని చెప్పేసి ఇంట్లోకైతే బయట అని చెప్పేసి మమ్మీ అట్లా చెప్పింది. సరే ఇక నీకు కూడా బాగుంటది అమ్మా పోయిద్దాం అని చెప్పేసి మంచి తిన్నాం, టైం పాస్ కి వెళ్ళినాం అంతే. పోయినాము చూసినాము, ఓకే అయిపోయింది. మీరు ఓకేనారా ఆమె ఓకేనారా? ఫస్ట్ అంటే మేమైతే ఓకే చెప్పేసినాం, అదే చెప్పేసినాం. మేము బయటకు వచ్చి అంటే ఇలా గేట్ బయటకు వచ్చేస్తాం కదా, వచ్చినాం మాట్లాడుకున్నాం, మాకైతే ఓకే అని చెప్పేసినాము. ఓకే అనగానే వీళ్ళ సైడ్ పేరెంట్స్ నుంచి మేము కూడా ఓకే అన్నారు. మేము స్టన్ అయిపోయినాం, ఏం చేస్తున్నాం ఇంత సడన్ గా ఫిక్స్ అవ్వడం ఎవరికైనా విచిత్రం అనిపిస్తుంది కదా. అరే ఇంత సడన్ గా చెప్తున్నారు అనుకున్నాం. సరే మీ ఇష్టము, మాకైతే ఓకే మీ ఇష్టం మీరు అలా అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రిటర్న్ వచ్చేసి మా ఇంటికి ఫోటో పెట్టుకోవడానికి అట్లా ఇట్లా. మా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని మళ్ళీ మేము సడన్ గా పెళ్లి చూపులకి వెళ్ళాం కదా, వీళ్ళు చూసుకొని పిల్లగాడు మనల్ని పెట్టేసుకున్నారు. మేము కూడా అట్నే అని చెప్పేసి శారీ కడతారు కానీ శారీ పెట్టి బొట్టు పెట్టి పూలు ఇచ్చేసి మా పిల్ల అనుకుంటుకుంటారు కదా, అట్లా పోయినాము. అనుకోకుండా ఆ రోజే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గుర్తుందా? అంటే మీ మైండ్ లో అప్పుడు ఏం రన్ అవుతుండేది చూసినప్పుడు? బాగున్నాడా లేకపోతే ఏంటి ఇట్లా? నన్ను చూసిందే లేదు నా డౌటే. చూసినావా? నేనైతే చూసిన అపోజిట్ అంటే ఫ్యామిలీ తరపు నుంచి అందరూ ఓకే ఇష్టంగా ఉంది. మామూలుగా అమ్మాయిలు అనగానే ఇట్లా తల దించుకొని కూర్చుంటారు కదా పెళ్లి చూపుల్లో, మీరు అంతే ఉన్నారా? అంతే ఉంది. కానీ చాలా మటుకు ఏంటంటే అమ్మాయి ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే, ఫలానా వ్యక్తి మా డాడీ కానీ మామయ్య కానీ అన్నలు కానీ ఎవరైనా చెప్పినప్పుడు
పలానా వ్యక్తి మంచోడే, అబ్బాయి మంచోడు అంటే వీళ్ళు చూడకపోయినా గానీ ఆటోమేటిక్ అరే పిల్లాడు మంచోడే గానీ వాళ్ళకి మనసులో గుర్తుండిపోతుంది. ఓకే. అట్లా పెద్ద మనుషులు చెప్పిన విధానం బట్టి కూడా చాలా మంది నడుచుకొని ఓకే చెప్పిస్తూ ఉంటారు. మరి తినట్లా చేసిందో అంతే చేశారా? అంటే అన్న వాళ్ళు 3 మెంబర్స్, మాకు వీళ్ళ చుట్టాల తరపు నుంచి పెళ్లి ఇట్లా అంటే ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పినారు. పక్కనే మా అక్క అంటే మా మేనత్త వాళ్ళ కూతురు పక్కనే ఉంటది. అక్క తరపు నుంచి వీళ్ళ సంబంధం మాకు వచ్చింది. ఇక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పలానా మనిషి ఇట్లా మంచి వ్యక్తి అది అని చెప్పి. అప్పటికే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, అది కూడా చెప్పుంటారు కదా మీకు. అంటే మేము అప్పటికి వీళ్ళ ఛానల్ అదే తెలియదు. షార్ట్ ఫిల్మ్స్ చేసాం, బ్లాగ్స్ అంతగా లేకపోవచ్చు. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా చూస్తుంది అన్నట్టుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది. మనం వీడియోస్ షేర్ అంటే పక్కన మా అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బతుకమ్మ సాంగ్ షూటింగ్ ఆ షార్ట్ ఫిలిమ్స్ మాకు వాట్సాప్ లో పంపిస్తుండే. అలా తెలుసు. ఈ 2 నిమిషాలు బయట మాట్లాడుకొని పంపిస్తారు కదా, ఏం మాట్లాడుకున్నారు అప్పుడు మీరు? అట్లా ఏం లేదు, నాకని తినక పంపించలేయా చూసుకున్నామా కదా. మేము బయటకు వచ్చేసిన వీళ్ళ పిల్లలందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేము బయటకు వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీ, అన్న నేను వదిన చెల్లి వచ్చింది. మేము 4 మెంబర్స్. మేము చెప్పిన కదా చూసుకున్నాం, ఓకే అనుకున్నాం. సరే ఓకే అని మేము అందరం ఇట్లా అనుకున్నాం కదా, వచ్చేసినాం మేము. అంటే ఏదో రాసి పెట్టుంటే జరిగిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. సడన్ గా వెళ్ళాం, సడన్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈ కాలంలో చాలా మంది అమ్మాయికి ఫోన్ ఇప్పేయడం గానీ ఫోన్ మాట్లాడడం గానీ అట్లాంటివి ఉన్నాయి, ఇప్పటికి నడిసే. కానీ అట్లా మాకైతే లేదు. చాలా ఫోన్ కూడా మేము మాట్లాడుకోలేదు. పెళ్లికి ఎంగేజ్మెంట్ కి గ్యాప్, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లికి గ్యాప్ వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది. చాలా మంది మా ఇంటి దగ్గర అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఓ పిల్లగా ఆ పిల్లకడ ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పేసి మా దాకా వచ్చింది తెలుసా. మీకు ఎవరు చెప్పిరామంటే అయ్యా అందరు మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోరా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అన్నారు. నాకు అప్పుడు కొద్దిగా సిగ్గేస్తాం, అమ్మ వద్దు ఇప్పుడు ఏం మాట్లాడద్దు, వచ్చిన అంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్ మాట్లాడుతుంది అని అనుకున్నా. తినతో ఫస్ట్ నేను మాట్లాడని చెప్పానంటే స్టేజ్ పైన కాళ్ళు కడిగిన తర్వాత ఫోటోలు తీస్తారా సంథింగ్ ఏదో అయింది. అప్పుడు బొట్టు కారిపోతుంది, బొట్టు తుడుచుకోవాలి నాకు కచ్చిపిచ్చి చెప్పిన. అప్పుడు దాకా మాట్లాడలేదు మీరు? ఎంగేజ్మెంట్ నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదా? మీరైనా చేయలేదా? మేము కూడా చేయలేదు. నేను చేయలేదు, తను చేయలేదు. ఎప్పుడన్నా ఇలా అన్నయ్య గానీ ఇలా మమ్మీ అంటే ఇక అన్న వాళ్ళు బావ వాళ్ళతోటి అట్లా ఫోన్ మాట్లాడారు. అంటే ఇక షాపింగ్ పెళ్లి షాపింగ్ అది అలాంటప్పుడే. ఇంకోటి ఇష్టం ఏంటంటే మేము పెళ్లి చూపులకు పోయి అంటే ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ముందుకు వస్తుంది కదా, పెళ్లి వచ్చే మూమెంట్ లో ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ సంథింగ్ దేనికో పోతా ఉంటారు కదా. బట్టలకు పోయినప్పుడు నేను పోలేదు, తిని కూడా రాలేదట. అనుకోని ఫోన్ మాట్లాడుకొని రాలేమేమో అనుకో. అందరు అట్లా అనుకోరు, మేము ఫోనే మాట్లాడుకోము. అయ్యా పిల్లగాడు రాలేదు, పిల్ల రాలేదా అని అన్నారు. ఎందుకు పోలేదు మరి? మీ పెళ్లికి మీరు బట్టలు కొనుక్కోడానికి వెళ్ళారా? ఆఫీస్ లో ఆడిట్ నడుస్తుంది నాకు. సో నాకు లీవ్ వేయడం కష్టం, ఎందుకంటే ఎలాగో మళ్ళీ ముంగట మ్యారేజ్ పెడతా కదా. సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ లీవ్స్ పెట్టలేదు. బట్టలకి నాది మన సేమ్ సైజు షర్ట్ ప్యాంట్ ఎనీవన్ ఏమున్నా సేమ్ వేసుకుంటాం మేము. మన పోతే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా. మరి తినేందుకు రాలేదు. నార్మల్ గా ఇంటి దగ్గర అన్న పిల్లలు ఉండే, ఇక పిల్లలను బయట తీసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఇక వాళ్ళని చూసుకుంటే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇక అన్న వాళ్ళు వద్దు అక్క వాళ్ళు అందరు ఉన్నారుగా, వాళ్ళు నాకు నచ్చిన సెలెక్షన్ తోటి వాళ్ళు మంచిగా తీసుకొచ్చినారా? కానీ శిరీష గారు అబ్బాయికి పెళ్ళంటే ఏముంది, వాళ్ళ ఇంటికే మనం వెళ్తాం కాబట్టి ఓకే, కానీ అమ్మాయికి పెళ్ళంటే మన ఇల్లు వదిలేయాలి, మన వాళ్ళని వదిలేయాలి, అందరిని వదిలేసి పేరు కానుంచి మనకి మారిపోతుంటాయి అన్ని. ఓ అది మాత్రం నిజమే. పేరు ఇంటి పేరు నుంచి మన అంటే వాళ్ళ పేరు మన పేరు సెట్ కాకుండా కానీ మన పేరు మారిపోతుంది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు కానుంచి కూడా పేరు కూడా మార్చినారా? లేదు, మామూలుగా అట్లా మారుతుంది. అంటే మనం అట్లా వెళ్ళిపోతే మన పేర్లు కూడా కొన్ని మారుతాయి కదా కొంతమంది అట్లా. ఎప్పుడు అబ్బాయికి మార్చారు? ఓన్లీ అమ్మాయికి అన్ని మారిపోతుంటాయి. అట్లా మీకు కూడా ఇంకా ఇటు వచ్చేయాలి, అన్న వాళ్ళని వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టాలి, మన ఇంటికే మనం చుట్టంలాగా వెళ్లాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఉండింది అప్పుడు ఏమన్నా? చాలా అంటే
మనం అట్లా ఇంటి నుంచి పెళ్ళైనాక కడుపులు కడిగి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాం కదా, ప్రతి ఒక్కరు మా అన్న వాళ్ళైతే ఫుల్ అట్లా ఏడుపు అంటే అట్లా వచ్చింది. అంటే ఒక్కతే ఆడపిల్ల, ముగ్గురు అన్న వాళ్ళు కదా, చాలా గారభంగా పెరిగిన ఇంటి దగ్గర. సడన్ గా అట్లా అయిపోయేసరికి ఫుల్ బాధ అనిపిస్తది కదా ఎవరికైనా. అట్లుండేది. ఓదార్చాలి శేఖర్ గారు అప్పుడు కొంచెం ఏడ్చేవాళ్ళు ఇంటికి వచ్చింది. లేదు వాళ్ళు సపరేట్. ఫస్ట్ అదే లాస్ట్ టైం ఏడడం. ఎవరైనా సరే ఎంత ఏడిస్తే అంత బాధ పోతుంటారు కదా, అందుకని చెప్పేసి నేను వదిలేసిన. అరే ఏడవంతి అని చెప్పేసి తనంతలో తన నా దగ్గరికి వచ్చేంత వరకు నేను పిలవలే ఏడుస్తున్నప్పుడు, ఎందుకంటే కడపలు కడతారు అది చేస్తారు కదా. వెళ్దామా పొరి బిడ్డ అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేంత వరకు కూడా తన దగ్గర నేను రాలే. ఆమె అంతా పోయి అంతా ఫ్రీ అయ్యి మళ్ళీ వాళ్ళ అన్నతో మాట్లాడిన తర్వాతనే నాతో వచ్చింది ఆ రోజు మ్యారేజ్ తర్వాత. అప్పటిదాకా మీరు ఫోన్లే అని చెప్పేసి వదిలేసి. ఇక మన చుట్టూ అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారు కదా, ఇక అదే లాస్ట్ అనుకుంటా. ఇక అట్లా అప్పటి వరకు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరు ఇల్లు డిస్టర్బ్ ఏం చేయలేరు. ఇక అక్క అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి బాధపడ్డారు. ఉంటది కదా ప్రతి ఒక్క ఆడపిల్లకైనా, ఎంత పెద్ద ఉన్నా గానీ ఖచ్చితంగా ఉంటది. అదేంటో రాసి పెట్టినారు ఎవరు అట్లా ఆడపిల్లే పోవాలి అట్లా అని చెప్పేసి. శిరీష గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను భారత్ బయోటెక్ లో ఎంప్లాయ్ ఉండే. ఓకే. రీసెంట్ గానే రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. అదే ఎందుకని అంటే మన వ్లాగ్స్ కైనా ఇంటికాడ సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేకుండే. మమ్మీ చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కొద్దిగా ఏదైనా ఆలోచించే విధానం కానీ, ఇంట్లో చేసే పనులు కానీ, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కదా, ఒక్కరం అంటే అది వేరు, చిన్న ఫ్యామిలీ అంటే అది వేరు. అందరం ఉంటాం, అందరికి అన్ని బరువు బాధ్యతలు అన్న వేసుకునేసరికి నాకు మెంటల్లీ హెడేక్ రావడం కానీ, సైట్ మెడ నరాలు అన్ని ఆయన కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. సో నాకు ఒక్కని చేయలేకపోతున్నా, కొద్దిగా అంటే హెల్ప్ఫుల్ ఉంటావు అని చెప్పేసి నార్మల్ గానే క్యాజువల్ గా మానేసిన. ఇంకోటి ఏంటంటే నాకు కూడా అక్కడ ప్రెజర్ ఉండే, లీవ్స్ ఇవ్వలేకపోవడం, కంపల్సరీ పోవాలి. ఇంకోటి ఏంటంటే నా వర్క్ విషయంలో నేను సూపర్వైజర్, అక్కడ సూపర్వైజర్ ఉంటేనే వర్క్ నడుస్తుంది. సో అట్లా నాకు లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇక ఎన్ని రోజులు చేసినా ఇంతే కదా, మళ్ళీ లీవ్ ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు. ఇప్పుడు మన అవసరానికి మాత్రం లీవ్ పోతే కంపల్సరీ ఇవ్వడు. కంపల్సరీ ఎన్ని రోజులు చేసినా కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఏం చేస్తామని చెప్పేసి లైట్ చేసుకుని. ఇక శాలరీ కూడా తక్కువ ఉండే కొద్దిగా, పేరుకి ఎంప్లాయ్మెంట్ సూపర్వైజర్ కానీ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ తక్కువ ఉండే. సో ఇక సెట్ అవ్వదు మనకు, ఏముడు చేసుకున్నా సొంతంగా ఇంటికానే చేసుకున్నాం అన్నట్టుగా రిజైన్ చేసి. ఏదైనా అది గొప్ప కదా, మనకి సొంతంగా మనం ఏం చేసుకుంటే ఫ్రీడమ్ ఉంది, అంటే మన లైఫ్ మన ఇష్టం, మనం ఎంజాయ్ చేసుకుంటే అంత అట్లా ఉంటుంది. కాదు, ఇందాక కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు? అలా అసలు అట్లాంటివి ఏం తెలుసా? కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు, ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి. అంటే అంత టైం మాకు ఉండదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు. అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం, డిశ్చార్జ్ చేయడం, డాడీని చూసుకోవడం, అది ఇది చేసి జర అటు ఇటు ఒక 6 months అటు ఇటు చేయలేకపోయి 1 year ఎగ్జాక్ట్ గా 1 year కూడా కాదు 2 months కో 3 months కో వాళ్ళ డాడీ చనిపోయాడు, మా మామయ్య. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత అటు ఇటు చేసే లోపు మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కే మా అత్తమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేక అట్లా అన్ని ఒకటేసారి చేసినాయి. ఈ మా మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయిపోతుంది. ఈ 3 years లా ఈ 3 కొద్దిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, 4 బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మనో నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి, ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటాం. అదే ఇద్దరే ఉన్నాం అనుకో, 2 రోజులు పడుతుంది. అట్లా
ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ అంటే మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తది. అవునా హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవడం గానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతది. అంటే పిల్లలతో ఉండడం అది ఇది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదా? మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు ఆ అనుకోలేదు. థాట్ రాదు కదా అంటే మీకు, ఆ కలిసి థాట్ ఉంటాం రానే కదా. రాదు కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ అందరు ఆ సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ. గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. ఆహా, వాళ్ళ చిన్న కోడలు మనం సెపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. అర్థం చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకుంది కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు వదిన వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా. ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వదిన అన్నప్పుడు నా క్లాస్మేట్ తాను, క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది. అసలు ఈ వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది, అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మ ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా ఇట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారా? అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు, కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే, శిరీషని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుంది అంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అదేదో ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే. కానీ ఇక అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలే, నాకు అంతేం తెలియదు కదా, కొత్తగా వెళ్ళినా. ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో ఇక నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఓకే, తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని. కలిసి ఉన్నాయి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లా ఉన్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఇంట్లో అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే, అది కూడా అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా. కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ గా స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరికి పోదాను. నేను అందుకే సెపరేట్ గా మళ్ళీ ఏదైనా ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండి వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు. అక్క నేను అనుకొని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా
ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది అదే పాపం. కదా. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి. అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? ఆ సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏమి ఉండదు. తను అక్క అన్ని విషయాలు తెలుసు, పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది. అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తది. ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇటు వెళ్ళాల్సినవి అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు. ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ ఎక్కడ పోయినా తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వద్దు అని అడుగుతారు. వాళ్ళిద్దరు వెళ్ళి అనుకో, అయ్యా మీ కమ్యూనిటీ పడుతుంది అని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది. ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీషశేఖర్, స్వప్న కానీ అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అదో బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్, ప్లే బటన్, సిల్వర్ బటన్. దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు. పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటుంటారు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సెపరేట్ శిరీషశేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం. ఓకే.